జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి అధికార కాంగ్రెస్ పార్టీ అంతా సిద్ధం చేసింది. స్పెషల్ ఫోకస్ కింద తీసుకుంది. ఇప్పటికే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. మరో 2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఒక నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ పోటీ నెలకొంది. పదులాది సంఖ్యలో అక్కడికి వారంతా పోటీ పడుతున్నారు. పదుల సంఖ్యలో వారి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇదే క్రమంలో ఉప ఎన్నిక కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. ముందు వరుసలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు పోటీపడే వారి పేర్లలో అజారుద్దీన్, నవీన్ యాదవ్తో పాటుగా మరొకరిద్దరు కూడా పోటీలో ఉన్నారు. సో ప్రధానంగా వీరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దాంట్లో రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తోంది. సో వీరంతా కూడా కలిసి ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. ఒకరి పేరు మేమంటే మేమనే రకంగా వారంతా డైరెక్ట్గా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. స్థానికేతరులకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి పొన్నం ప్రభాకర్ తేల్చేశారు. అందరినీ కలుపుకొని పోయే వారికే టికెట్ వస్తుంది అని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం. టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు. ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు. పార్టీని బలోపేతం చేస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. పార్టీ సర్వేల ద్వారా, పార్టీ నాయకత్వంకు ఉన్నటువంటి సమాచారం ద్వారా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ బయట నుంచి ఎవరు ఆశావాహులకు సంబంధించి ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల అవకాశం ఉండదు. అదే పార్టీ. అందుకని చెప్తాను, ఫస్ట్ మీరు అడుగుతున్న దానికి ఒక ప్రిలిమినరీగా స్థానికంగా మాత్రమే అవకాశం ఉంటుంది. స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి అభ్యర్థి ఉంటాడు. ఎవరు అనేటువంటిది పార్టీ సర్వే ద్వారా పోటీ చేసిన అభ్యర్థి వస్తారా, కొత్త వాళ్ళు వస్తారా, ఎట్లా అనేటువంటిది దట్ ఈస్ డిసైడెడ్ బై పార్టీ. అన్ని రకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. మీరందరూ ఇచ్చే ఎన్నిక ప్రకటించే నాటికి యుద్ధానికి తయారవుతాం. మేము ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ యొక్క మన్నన పొందడానికి మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇక్కడి ఉప ఎన్నిక కారణం సహజ మరణం, అనారోగ్యం. కానీ ఎన్నిక గురించి చెప్తా ఉన్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక ఒక అవివాహిత యాక్సిడెంటల్ డెత్. అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేను. సో సానుభూతి అనే పేరు మీద ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసుకుంటే రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే మేము ఎందుకు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ప్రజలతోటి మమేకమై స్థానిక ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల ద్వారా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. బయట మాకు చాలామంది ఆశావాహులు ఉన్నారు, మీకు తెలుసు ఓపెన్గా. అయినా వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో అటువంటికి అవకాశం లేదు. ఓన్లీ స్థానికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. రైట్, పారాచూట్లకి అవకాశం లేదు. వేరే ప్రాంతం నుంచి వచ్చి జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తామంటే కుదరదు. స్థానికంగా ఉండేటువంటి వారికే ఇక్కడ టికెట్ ఇస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. పక్కనే అజారుద్దీన్ ఉన్నారు, అటువైపుగా నవీన్ యాదవ్ కూడా కూర్చున్నారు. గతంలో పోటీ చేసిన వారికి వస్తుందా, కొత్త వాళ్ళకు వస్తుందా అనేది నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 7 డివిజన్లని మొత్తం ఆ పోటీ పడే అభ్యర్థులంతా కూడా కలియ తిరిగి పార్టీని పటిష్టం చేస్తారు. పార్టీని నిలదొక్కునేలా చేస్తారు. పార్టీని కాపాడుకుంటారు. ప్రజల్లోకి పరకాలం తీసుకువెళ్తారు. ప్రజల్లో ప్రభుత్వం చేసినటువంటి విషయాలను తీసుకెళ్తారు. ప్రజా సమస్యల పరిష్కారం చేస్తారు. ఆ తర్వాత పార్టీ ఓ సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో ఎవరి పేరు బయటపడితే వాళ్ళే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారనేది చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ తెలియజేస్తున్నారు. ఒకసారి మనం మా ప్రతినిధి మధు జాయిన్ అయ్యే ముందు ఒకసారి మనం అప్డేట్స్ కనుక తీసుకుంటే 2009లో
మాగంటి గోపీనాథ్ కంటే ముందు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఆయన అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంటే 2009 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించే సందర్భాలు లేవు. 2014 ఎన్నికలు జరిగితే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలుపొందారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. సో ప్రతిసారి 2014 విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది విష్ణువర్ధన్ రెడ్డి. 2018కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది విష్ణువర్ధన్ రెడ్డి. ఆ తర్వాత 2023కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది అజారుద్దీన్. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మొదటి స్థానం కోసం చాలా క్లియర్గా ప్రయత్నం చేస్తోంది. సో మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్న. మధు, ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రిగా డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఆయన ఒకవైపు అజారుద్దీన్, మరోవైపుగా నవీన్ యాదవ్ ఇద్దరు కూడా పోటీ పడే వ్యక్తుల్ని పక్కనే కూర్చోబెట్టుకొని స్థానికేతరులకు ఇక్కడ అవకాశం లేదు, స్థానికులకు మాత్రమే చెప్తూ ఉన్నారు. సో ఎటువంటి వివరచన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల పైన? ఎగ్జాక్ట్లీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్. కేవలం స్థానికంగా ఉన్నటువంటి వారు మాత్రమే పరిశీలనలో ఉంటారు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. ఇది క్లారిటీ ఇవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రధానమైనటువంటి రీజన్, దాదాపు 13 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడడానికి గల కారణం, చాలామంది ఔటర్స్ అంటే బయటి నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, లాస్ట్ టైం టికెట్ రానటువంటి వాళ్ళు, అసలు ఇప్పటి వరకు పోటీ చేయనటువంటి వాళ్ళు, పరిశీలనలో లేనటువంటి వారు కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అది పెద్ద తలనొప్పిగా కాంగ్రెస్ పార్టీకి మారడంతో ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనకు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని చెబుతూనే అభ్యర్థుల గురించి క్లారిటీ ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతా ఉన్నాం ఈ ఉప ఎన్నికకి సంబంధించి అంటూ క్లారిటీ ఇస్తూ, ఒకవైపు నవీన్ యాదవ్, మరొక వైపు అజారుద్దీన్ ఇద్దరిని పక్కన పెట్టుకున్నారు. ఇది ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా లాస్ట్ టైం పోటీ చేసినటువంటి అజారుద్దీన్ ఉన్నారు. నేనే పోటీ చేస్తున్నానని అజారుద్దీన్ గతంలో చెప్పారు. తర్వాత నవీన్ యాదవ్ కూడా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మరొక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా షేక్పేట్ కార్పొరేటర్ కూడా నేను అక్కడే పోటీ చేస్తాననేటువంటి అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి బోరబండ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేటర్, ఈ ముగ్గురి మధ్యలో పోటీ ఉంటుందా లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకరైనా ఉన్నారా అనేటువంటి చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. లోకల్ ఎవరు, జూబ్లీహిల్స్ లోకల్, అక్కడ ఓటు హక్కు ఉండి అక్కడే చాలా సంవత్సరాలుగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది తెరపైకి వస్తుంది. క్యాస్ట్ ఈక్వేషన్కి సంబంధించి కమ్మ సంబంధించినటువంటి వర్గం వాళ్ళు కొంతమందికి పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంతమంది ఓటర్స్ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటోన్మెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈసారి కూడా విజయం మాదే అనేటువంటిది కాంగ్రెస్ భావిస్తూ ఉంది. కాబట్టి ఈసారి టికెట్ వచ్చినటువంటి వ్యక్తి జాక్పాట్ కొట్టినట్టే. ఒకవేళ టికెట్ తీసుకుంటే గెలుపు తథ్యం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే పోటీ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయడానికి, కన్ఫైన్ చేయడానికి పొన్నం ప్రభాకర్ లోకల్కి మాత్రమే అవకాశం ఉంటుంది, బయట వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పారు. ఎందుకంటే ఇందాక చెప్పిన 13 మంది పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దాదాపు 10-11 మందిని పోటీలో నుంచి తప్పించేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈరోజు పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ప్రకటనతో. దీనికంటే ముందే ఒక 4 రోజుల క్రితం ఆల్రెడీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఎవరెవరు పోటీ పడతా ఉన్నారో వారందరికీ ఫోన్ చేసి, మీరు పోటీలో ఉండొద్దు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడొద్దు, కాంట్రవర్షియల్ చేయొద్దు, పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, 3 లేదా 4 మాత్రమే పోటీలో ఉంటారు, అందులో ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఏ అంశాలను బేరీజ్ వేసుకోవాలి దాన్ని బట్టి అభ్యర్థిని ఫైనల్ చేస్తుంది. పొన్నం ప్రభాకర్ మాటలు చూస్తూ ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. వీరంతా పోటీ పడి ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే అంశంలో కానివ్వండి పోటీ పడతారు. ఆ తర్వాత సర్వే నిర్వహిస్తాం. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి సుమారుగా 10-12 ఏళ్ళు కావస్తోంది. కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లేందుకు ఇప్పుడు పోటీ పడేటువంటి వారిని రంగంలో దిగి రేసు పెడుతోంది అనుకోవాలా? డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఒక డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి రేస్ పెడుతోందా? ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు నిజంగా 15 సంవత్సరాల నుంచి 15 అంటే 3 ఎలక్షన్స్ నుంచి అక్కడ కాంగ్రెస్ గెలుపొందనటువంటి సిచ్యువేషన్ కొనసాగింది. కాబట్టి ఈసారి ఎలాగైనా
ఈ ఉప ఎన్నిక ద్వారా చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా కూడా గాంధీ భవన్లో ముఖ్యమంత్రి కీలక స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తా ఉంది, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ కూడా ప్రచారం స్టార్ట్ చేయండి అంటూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో గెలుపు కోసం ప్రయత్నం చేయండి, అన్ని వర్గాలను అందరినీ కలుపుకోండి అని చెప్పారు. సో అందులో భాగంగా పొన్నం ఈరోజు మాట్లాడుతూ అదే క్లారిటీ ఇచ్చారు. 2 రోజుల క్రితం కూడా మంత్రి వివేక్ 2 సార్లు పర్యటించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అభివృద్ధి కార్యక్రమాలకు, రోడ్లు, తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేశారు, హామీ ఇచ్చారు, కంప్లీట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళారు. వీళ్ళంతా కూడా అభ్యర్థులంతా అజారుద్దీన్ కావచ్చు, నవీన్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, అంతా కూడా ప్రచారం చేస్తారు పార్టీ గెలుపు కోసమే, ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ అభ్యర్థికి సహకరిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీని ఉన్నటువంటి వాటిని దాదాపు ఇప్పటికి ఫిల్టర్ చేశారు. 13 నుంచి 3-4 తెచ్చారు. సో దీంట్లో నుంచి ఎవరు గెలుస్తారో వారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈసారి గెలుస్తాం అనేటువంటి ఒక భరోసాని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొన్న కంటోన్మెంట్ లాగానే ఈసారి జూబ్లీహిల్స్ కూడా మనదే అనేటువంటి ఒక భరోసాతో కాంగ్రెస్ ఉంది కాబట్టి దానిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆటో డ్రైవర్లను, తర్వాత అక్కడ ఇల్లు లేనటువంటి వారికి రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం పొందుతున్నటువంటి వారు కానీ, ప్రభుత్వ పథకాలు పొందుతున్నటువంటి వారు, తర్వాత గ్యాసు 200 యూనిట్ల ఉచిత కరెంటు పొందుతున్నటువంటి వాళ్ళు, ఈ బోరబండ ఈ ఏరియాల ప్రాంతాల్లో ఎవరైతే కాస్త దిగువ మధ్య తరగతి కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారందరి వాళ్ళు తీసుకున్న లబ్ధి ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంఐఎం పోటీలో లేకపోతే ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్కే ఏకచక్రాధిపత్యంగా పడే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు అటువైపు పార్టీలు, ఇటు బీఆర్ఎస్, తర్వాత బీజేపీ అభ్యర్థుల పేర్లను కూడా పరిశీలనలో తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. బీజేపీలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్లో ఎవరిని నిలబెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లోకల్కే ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధం చేసుకుంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి దాదాపుగా ఆయన ఒక రకంగా పోటీ పడుతున్న అభ్యర్థులు అంతా పరుగుల పందంలో పాల్గొనండి, మీరంతా ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేయండి, సర్వే నిర్వహిస్తాం, సర్వేలో ఎవరి పేరు బయటపడుతుందో అప్పుడు చెప్తాం, అంతేగాని మీరు సైలెంట్గా ఉంటామంటే కుదరదు. మరీ ముఖ్యంగా ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో వారంతా కూడా ఇక్కడ వచ్చి పోటీ చేస్తామనేటువంటి మాటల్ని దయచేసి పాస్ చేయకండి, అటువంటి అవకాశం ఉండదు, కేవలం స్థానికులకు మాత్రం అవకాశం ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సో నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తున్న క్రమంలో 1 నెల రోజుల 2 నెలల ఎప్పుడు ఇంకా తెలియదు, కానీ నోటిఫికేషన్ రాబోతుందని మాత్రం చాలా స్పష్టం. ఉప ఎన్నిక జరగడం మాత్రం ఖాయం. కాబట్టి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? నిజంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మీ ఓటు ఎవరికి? కామెంట్ చేయండి.